హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. చావా చిత్రం రిలీజ్ అయ్యి చాలా గొప్ప ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు చావా చిత్రం ఒక చిత్రానికి కాంపిటీషన్గా మారింది. అది పుష్ప 2. చాలా అంచనాలతో రిలీజ్ అయ్యి పుష్ప 2 ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా నెంబర్ 1 ఫిలింగా 1871 కోట్లు కలెక్ట్ చేసి నిలిచింది. అయితే ఇప్పుడు చావా చిత్రం అటు వరల్డ్ వైడ్గా కూడా చాలా ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు పుష్ప 2ని బీట్ చేయబోతోందా అనే అంశం గురించి చర్చనీయాంశంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడంతా ఏంటంటే పుష్ప 2ని చావా బ్రేక్ చేయబోతోందా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రశంసలకి దాన్ని ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేయాలని, పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనేది డిమాండ్ వినపడతా ఉంది. అది ఇన్ కేసు రిలీజ్ అయితే ఏంటి సిచ్యువేషన్? చావాకి పుష్పకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం లేదు. ఎందుకంటే పుష్పకి ఏ సినిమాతోనూ సంబంధం లేదు. ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే నన్ను అడిగితే ఇంకొక డికేడ్ పడుద్ది. బికాజ్ ఫాస్టెస్ట్ కలెక్షన్ 12 డేస్లో, అంటే లైక్ చాలా ఫాస్ట్గా కోట్లు వసూలు చేసిన సినిమా అది. చాలా సినిమాలు లాంగ్ రన్లో ఈ రికార్డులు బ్రేక్ చేసాయి. లాంగ్ రన్ అంటే ఓ నెలకో 2 నెలలకో 50 రోజులకో ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్. ఈవెన్ బాహుబలి అయినా సరే లాంగ్ రన్నే అది. జస్ట్ 2 వీక్స్లో ఆ మార్క్స్ అందుకుంది చూసావా. ఫస్ట్ 3 డేస్ 4 డేస్ అంత ఫాస్ట్గా వసూలు చేసిన సినిమా పుష్పనే. దాన్ని నేను చాలా రిలీజ్కి ముందే ఎప్పటి నుంచో చెప్తున్నా, తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే పుష్పకి ముందు పుష్ప తర్వాత అని మాట్లాడుకోవాల్సి వస్తుంది అని. అవును, అలా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టే ఇప్పుడు చావా రిలీజ్ అయినా సరే పుష్పతో లింక్ పెడుతున్నారు. ఇంతకు ముందు ఇలాంటి లింక్స్ అని బాహుబలికి పెట్టేవాళ్ళు. ఏ సినిమా వచ్చినా ఇది బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందా, బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందా అని. బాహుబలి రికార్డ్స్, నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా అలా అనేవాళ్ళు. ఇప్పుడు అది నేను చెప్పిందే జరిగిందిగా. ఇప్పుడు చావా వచ్చింది, మళ్ళీ పుష్పకే లింక్ పెట్టారు. ఇక బాహుబలి మర్చిపోయారు మీరు. సో అది సంగతి. దంగల్ కూడా ఉంది వాళ్ళ ఫిలిమే, బట్ దంగల్ ఎందుకు వాళ్ళు చేయలేకపోతే, అంటే పుష్ప ఎంత క్రేజ్ తీసుకొచ్చింది అనేది. అదే ఫాస్టెస్ట్ కలెక్షన్. అందుకే చెప్తున్నా, దానికి మించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగు సినిమా గురించి, పాన్ ఇండియా తెలుగు సినిమా గురించి కానీ మాట్లాడుకుంటే పుష్పకి ముందు పుష్ప తర్వాతనే మాట్లాడుకుంటారు ఇంకో దశాబ్దం వరకు. అది పక్కా. అది ఇక చావా గురించి మాట్లాడుకుంటే ఇది మనకు పాత రోజుల్ని గుర్తు చేసింది. ఒకప్పుడు సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎవరికి తెలియదు. వీళ్ళు వెళ్ళి చెబుతుంటే మనకు తెలిసేది. థియేటర్లకి జనాలు ఎగబడేవాళ్ళు. అలా 100 రోజులు 150 రోజులు ఆడేవి మౌత్ టాక్ వల్ల. అలా ఆడినవే అమ్మోరు కానీ, పెదరాయుడు కానీ, మనకి ఎన్ని సూర్యవంశాలు కానీ, ఎన్ని సినిమాలు తీసుకున్న పాత పెద్ద పెద్ద సినిమాలు, చాలా వందల రోజులు ఆడిన సినిమాలన్నీ కూడా ఇలా ఆడినవే. ఈ నువ్వే కావాలి మనసంతా నువ్వు నేను కాలం వేరు ఆ టైంలో కలర్ టీవీలు వచ్చేసాయి. అదే పనిగా పొద్దున్న బాగా యాడ్స్ వచ్చేవి బయోస్కోప్ అని. అంతకుముందు అవి లేవు. ఆ టైంలో ఆడిన సినిమాలు జస్ట్ మౌత్ టాకే. చావా అలా రిలీజ్ అయింది వితౌట్ ఎనీ అంచనాలు. చూసిన ప్రతి ఒక్కరు అసలు మొహం మీద మైక్ పెడితే వెకి ఏడుస్తున్నారు. అదేం ఏడుపులో నాకు తెలియదు. అంటే అంతగా కనెక్ట్ చేసింది సినిమా. మళ్ళీ లోపలికి వెళ్తే వాళ్ళ రక్తం మరిగిపోతుంది ఆయన చేసిన ఆ తీరు అవన్నీ చూస్తూ ఉంటే. అండ్ నేను ఇంకా చూడలేదు చావా సినిమా. యాక్చువల్గా నాకు ఇంకా టైం దొరకల. నేను దాన్ని ఒక మంచి టైంలో చూద్దాం అనుకున్నా. బట్ ఇప్పటివరకు చూసిన వార్తలు అన్నీ చూస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ స్టోరీ ఏంటి, ఔరంగజేబు యాక్చువల్గా మొత్తం అంతా గెలిచాడు కానీ ఈయన టచ్ చేయలేకపోయాడు. ఇతను కూడా టచ్ చేయడానికి అసలు ఆస్కారం ఇవ్వాల. 20 ఏళ్ల పాటు అలాగే సాగింది. అయినా కూడా నేను ఏమీ చేయలేను అనుకొని ఇంకా వేరే దారికి స్ట్రైట్గా అటాక్ చేయలేక వెన్నుపోటు పొడిచాడు. వాళ్ళలో ఒకరిని కొని అతనికి సుపారీ ఇచ్చి అతని ద్వారా ఇతన్ని ఇంకో దగ్గరికి పిలిపించుకొని అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నాడు. సరే, అదుపులోకి తీసుకున్నాడు, చక్కగా తలనరికి వేసేయచ్చు ఒకే వేటుకి. కానీ అలా చేయాల. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు RRR సినిమా పగ ఉందా? అది పెద్ద పగ కాదా ఆవిడది, చిన్న కోపం అంతే. ఆ కోపానికే ముళ్ళ కొరడతో కొట్టించింది, అంత శిక్ష. చిన్న కోపం. కానీ ఈయనది 20 ఏళ్ళ పగ. అదంతా నెరవేరాలంటే ఒక్కసారి ఒక వేటుకి చంపలేడు. చిన్న అతను హింసిస్తూ చంపాలి. అందుకు అతని చర్మాన్ని కోయడము, ముళ్ళతో కూర్చడం, ఇట్లాంటివన్నీ చేశారు. పీకడం, నాలుగు కట్ చేయడం, అవన్నీ తెర మీద వీళ్ళు చూపిస్తూ ఉంటే జనాలకు అసలు ఆగట్లా. ఇంకా పైగా సేమ్ నిన్న ఈ చావా రిలీజ్ అయిన వారానికే ఆయన జయంతి రావడం. నెక్స్ట్ థియేటర్లు అన్నీ పండగ చేసుకున్నాయి మొత్తం.
ఎక్కడ చూడు యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే అక్కడక్కడ జెండాలు వేసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో ట్యాక్స్ ఫ్రీ అని కూడా వింటున్నాను నేను. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇన్ని సంవత్సరాలకు కూడా శివాజీ గారి జయంతి అన్న ఇట్లాంటివన్నీ కూడా చాలా అక్కడక్కడ ఎక్కడో జెండా చూస్తే తెలిసేది. బట్ నిన్న చావా సినిమా థియేటర్స్ అన్నీ కూడా ఆయన జయంతిని చాలా గ్రాండ్గా చేసుకున్నారు. అసలు ఎప్పుడు ఊహించాల ఈ లెవెల్లో పండుగ చేసుకుంటారని. సరే అయ్యింది, మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా పుష్ప రికార్డ్సే కాదు, దంగల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. ఏది? చావా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది మొత్తం. కాకపోతే వాళ్ళు అందుకున్న రేర్ ఫిట్. ఇప్పుడు దంగల్ ఏంటంటే ఎప్పుడో 2,000 కోట్లకు వసూలు చేసి అక్కడ కూర్చుంది. దాన్ని అందుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. డికేడ్ జరిగినా కూడా అసలు అవ్వట్లే చాలామందికి. పుష్ప ఏంటంటే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ అవి. వీటి రికార్డులు అలాగే ఉంటాయి. బట్ వీటికంటే డబ్బులు ఎక్కువ తెచ్చేది చావా, ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఖచ్చితంగా, 100% ప్రతి ఒక్కరు చూడాలి. ఒక ట్విస్ట్ ఏంటంటే పీపుల్ ఎప్పుడు కూడా థియేటర్ వరకు రావాలంటే దానిలో ఎంతో సత్తా ఉండాలి. సినిమా బాగుండడం వేరు, అందరి ప్రశంసలు పొందడం వేరు. అది ఇంట్లో కూర్చొని చూడడం వరకే పరిమితం కొంతమంది చేసుకుంటారు. బట్ థియేటర్ వరకు రాగలిగే, ఐ మీన్ పుష్ప అనేది థియేటర్ వరకు రాగలిగే సినిమా అని నేను అభిప్రాయపడుతున్నా. బట్ చావా ఈజ్ బెటర్ దాన్ పుష్ప అనుకోవచ్చు బట్ ఫిలిం పరంగా. బట్ అది థియేటర్ వరకు రాణించగలుగుతుందా, లేకపోతే ఇంట్లో సకుటుంబ సమేతంగా కూర్చొని అందరూ ఓటీటీలో చక్కగా చూడాలనుకునే చిత్రంగా మిగిలిపోతుందా? ఒక చిన్న సినిమా 2 కోట్ల సినిమా బలగం, ఆ సినిమా ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేసిందంటే బస్ వేసుకొని అందరూ కలిసి వెళ్ళి చూసి రావాలి. బస్ ముందు ఏదో పెండి పిలుపులాగా బలగం సినిమాకి వెళ్తున్నట్టు బ్యానర్లు. పెద్ద కొడుకులు ఎక్కడో యూఎస్ నుంచి వచ్చారంట, ఇంకొకటి ఏ ఖమ్మం నుంచో, ఇంకోటి ఎక్కడి నుంచో, ఏ వైజాగ్ నుంచో అందరూ వచ్చి ఆ బస్ ఎక్కుతారు. బస్ ఎక్కి సినిమా చూసి క్యారేజీలు కట్టుకొని థియేటర్ సినిమా అయిన తర్వాత ఆ మూలకు ఈ మూలకు అందరూ చేపలు వేసుకొని కూర్చొని భోజనం చేసి రావడం, ఏదో పిక్నిక్కి వెళ్ళి వచ్చినట్టు బలగంకి వెళ్ళి రావడం. సినిమా అయిన తర్వాత అందరు ఒకరినొకరు వాటేసుకొని బోర్ని ఏడవడం. ఇది బలగం క్రియేట్ చేసిన ట్రెండ్. ఆ సినిమా ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు, కానీ థియేటర్కే వెళ్ళి చూడాలి, మనం అక్కడే అందరం కలుసుకోవాలి అని ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. 2 కోట్ల సినిమే, అది పెద్ద వసూలు కూడా చేసింది ఏమంత లేదు, మహా 20 కోట్లు చేసి ఉంటుంది అంతే. 14 అంతే, అంతమించి ఎక్కువ లేదు. బట్ అదొక ట్రెండ్. చావా సినిమా విషయానికి వస్తే స్కూల్ ప్రిన్సిపల్స్ ఇనిషియేట్ తీసుకొని పిల్లలందరికీ స్పెషల్ షోలు కొనుక్కుంటున్నారు. మనందరం కలిసి ఈరోజు చావా సినిమాకి వెళ్తున్నాం అని పిల్లలకు ఒక థియేటర్స్ అన్ని స్కూల్ పిల్లలతో నిండిపోతున్నాయి. ఓ వండర్లాకి వెళ్ళినట్టు మొత్తం అట్లా నిండిపోతున్నాయి. ఇప్పుడు ఒక స్కూల్కి ఎంత కాదనుకున్నా, చిన్న స్కూల్ తీసుకున్నా ఒక 1000 స్ట్రెంత్ ఉన్నా ఆ 1000 మంది పిల్లలు చూసి వచ్చి ఇంట్లో చెప్తున్నారు. తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో పాటు కూడా పిల్లలు వెళ్తున్నారు. క్రౌడ్ పుల్లింగ్ ఆస్పెక్ట్ చూడు. అట్లా ఇప్పుడు ఒక 1,00,000 మంది పిల్లలు వెళ్ళారు అంటే 1,00,000 ఫ్యామిలీస్ వస్తున్నాయి మళ్ళీ. అవును, కరెక్ట్. ఆ విధంగా చావా సినిమా ఇప్పటిది కాదు, ఇది లాంగ్ రన్లో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. షార్ట్ పీరియడ్కి అంత సీన్ లేదు. 100 days 150 days ఆడుతూనే ఉంటుంది ఈ సినిమా, థియేటర్లో పోతానే ఉంటుంది. ఇది ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అప్పట్లో ఏవైతే మీరు 100 రోజుల పండుగ చూసారో చాలా రోజుల తర్వాత 100 రోజులుగా 200 రోజులు 300 రోజుల పండుగ చేసుకుంటుంది ఈ సినిమా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జయంతి వరకు ఆడుద్ది. ఆ రోజు వరకు థియేటర్స్లో ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అల్లు అర్జున్కి కొంచెం అంటే బాలీవుడ్ వాళ్ళు పుష్ప లాంటి చిత్రం కంటే ఇలాంటి చిత్రం చేస్తే బాగుండు కదా, ఇన్స్పైరింగ్ ఇలాంటి స్టోరీస్ ఆ కెపాసిటీ బన్నీలో ఉంది కదా, చేయొచ్చు కదా అని కొంతమంది ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నారు. పుష్ప క్యారెక్టర్ అంటే ఏంటి, స్మగ్లర్ క్యారెక్టర్ కదా, బట్ ఇలాంటి చేసి చూపెట్టండి అప్పుడు చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఏంటి సమాధానం మీది? ఒకటి, పుష్ప క్యారెక్టర్ స్మగ్లర్ క్యారెక్టర్ కాదు. పుష్పని స్మగ్లర్ అన్నోడు ఇక మీదట ఎవడైనా సరే వాడు ఊర కుక్కతో సమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే క్లారిటీ పెట్టుకోండి. పుష్ప ఈజ్ నాట్ ఏ స్మగ్లర్. పుష్ప హీరో, ఒక క్యారెక్టర్, అది అంతే. నెక్స్ట్ తర్వాత అల్లు అర్జున్ ఇలాంటి సినిమాలు చేయొచ్చు కానీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అట్లాంటి సినిమాలు చేస్తేనేమో ముక్కొంకర మూతొంకర అని పెడతారు. ఇప్పుడు ఆదిపురుష్ చేసిన ప్రభాస్ని ఏం చేశారు, ట్రోల్ చేసి పెట్టారు పక్కన. అవునా? అలాంటివి చేస్తేనేమో ట్రోల్ చేస్తారు, ఇలాంటివి చేస్తేనేమో అలాంటివి చేయొచ్చు కదా అంటారు. మనిషి ఎప్పుడు తిన్నగా ఉండడే, ఇది పరిస్థితి. సరే, ఇక పుష్ప గురించి మాట్లాడుకుంటే పాన్ ఇండియా రికార్డ్స్ అన్నీ ఆల్రెడీ బ్రేక్ చేసి పెట్టింది మామూలుగా, అది తెలిసిన విషయమే అందరికీ.
అండ్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పౌరాణికాలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ పౌరాణికాలు తీయడానికి ఇప్పుడు ఏ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ గట్స్ లేవు, ఎవ్వడికి లేవు. ద ఓన్లీ రీజన్ దానికి బడ్జెట్స్ ఎక్కువ, ఎందుకంటే చరిత్ర చెప్పాలి. బట్ ఇప్పుడు ఏదో గాడ్ ఆఫ్ వార్ అనే త్రివిక్రమ్ది అదే వస్తున్నా అక్కడికి. దానికి బడ్జెట్లు ఎక్కువ, చరిత్రలు చెప్పాలి. చెప్పినా కూడా విని చచ్చేవాడు ఎవడూ లేడు, మాకు తెలుసులే అంటున్నాడు. ఖచ్చితంగా తీయాలంటేనేమో అంటే ఇప్పుడు రామాయణం మాకు తెలుసులే, లేకపోతే అదేంటిది భాగవతం మాకు తెలుసులే, అలా అయిపోయింది. తెలియని కథ చెప్పి ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తేనేమో స్మగ్లరు, దొంగ, గూఢచారి, గుడుంబాచారి అంటున్నారు. చెప్పిన కథ మాకు తెలుసులే తొక్క, నువ్వు చెప్పేది ఏంటి అంటున్నారు. ఇలా ఉంది ప్రేక్షకుల పరిస్థితి. కానీ అండ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు అదేదో త్రివిక్రమ్ తీసే సినిమా ఎట్లా ఉంటుందంటే, నీకు మహేష్ బాబు సినిమా ఉంది కదా కలేజా అండ్ గోపాల ఆ టైప్లో ఉంటుంది తప్పితే నీకు మళ్ళీ మొత్తం కిరీటాలు పెట్టి బాణాలు వేసే రేంజ్లో అయితే ఉండదు. అది ఆ రేంజ్లో వాళ్ళు తీసుకున్నారు, అబ్రో టైప్ ఉంటుంది. అండ్ ఇక శంభాజీకే వద్దాం మళ్ళీ. ఇప్పుడు హిందీలో ఇప్పటివరకు వీళ్ళు చూసిన రికార్డ్స్ ఇవి. నెక్స్ట్ ఈ రికార్డ్సే ఇంచుమించు 500 కోట్లు ఈజీగా దాటుతాయి. 700 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదు. అలా వెళ్ళిపోతే అన్ని భాషల వాళ్ళు చూస్తున్నారు హిందీలోనే. నెక్స్ట్ ఇటు మళ్ళీ మన ప్రాంతీయ భాషల్లోకి అంటే వీళ్ళు ఎదురు చూసేది ఏంటంటే రీమేక్ చేద్దామా లేక డబ్ చేద్దామా అన్న సందిగ్ధంలో. రీమేక్ ఈజ్ నాట్ కరెక్ట్. రీమేక్కి ఆల్రెడీ కన్నడ వాళ్ళు రీమేక్ హక్కులు కొనేసుకున్నారు. రీమేక్ హక్కులా? రిషబ్ శెట్టి శివాజీ క్యారెక్టర్లు కదా చేస్తున్నాడు. దాని తర్వాత కొనసాగింపులో మొత్తం ఇదంతా పెద్ద చరిత్ర, పార్ట్లు 1, 2, 3 అలా ఉండి వీళ్ళ హక్కులు తీసుకున్నారు. ఈ టైప్లో ఉన్నాయి. మరి ఒకవేళ రీమేకులు రావాలంటే ఇప్పుడున్న ఈ ఉత్సాహం అంతా పోద్ది. అప్పుడు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. 3 ఏళ్ళో 2 ఏళ్ళో టైం అయితే పట్టుద్ది. సో ఈ ఊపు ఉన్నప్పుడే దీన్ని అన్ని భాషల్లో కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తాం బెటర్. దీనికి వీళ్ళకి ఇంకో సమస్య కూడా వచ్చింది. ముందే ఓటీటీ ఇచ్చేసారు. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీకి రిలీజ్ అయిన తర్వాత వాడేసుకుంటాడు డబ్బింగ్లన్నీ, అన్ని భాషల్లో డబ్బింగ్లు చేసుకుని వాడు సంపాదించుకుంటాడు. బట్ ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మళ్ళీ దాన్ని ఒక సవరణ చేసి మిగతా అంటే ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు ఊహించాల. సో ముందే ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు అది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు అదే నెట్ఫ్లిక్స్ వాడో అమెజాన్ ప్రైమ్ వాడో వాడో దీని మీద కనీసం 1000 కోట్లు సంపాదిస్తాడు వాడు, అన్ని భాషల్లో డబ్ చేసుకుంటాడు, కొనేసుకున్నాడు కాబట్టి. సో వీళ్ళకి ఇచ్చిన డిమాండ్ ఏంటంటే ప్రేక్షకుల కోరిక మేరకు ప్రభుత్వానికి కూడా అర్జీ పెడుతున్నారు ఇలా చేయండి అని. అండ్ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే అప్పట్లో రుద్రమదేవికి ఇచ్చినట్టే ట్యాక్స్ రిడమ్షన్ ఉంటుంది. ఆ 18% కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చరిత్ర చెప్తున్నారు కాబట్టి. అయితే ఇక్కడ చావాకి తెలుగులో ఒకవేళ డబ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ దీనికి చెప్పే అవకాశం ఉంది. వాయిస్ ఓవర్ అనేది వినపడుతూ ఉంది, ఫ్యాన్స్ కూడా ఎక్కువ కోరుకుంటా ఉన్నారు. ఒకవేళ వాయిస్ ఓవరే కాకుండా రీమేక్లో భాగంగా ఒకవేళ తీస్తే ఏ హీరోతో చేస్తే బెటర్ మీ అంచనా తెలుగులో? ఇప్పుడంటే మనకి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తారు ఎవరు ఎట్లుంటారో తెలియదుగా, చెప్పలేం. అంటే ఇప్పుడున్న 6 మంది స్టార్ హీరోస్ మెయిన్ ముఖ్యమైన వాళ్ళలో చావా క్యారెక్టర్ని ఎవరు చేస్తే బెటర్? చాలా మంది నేను అదే చెప్పా స్టార్టింగ్, నేను చావా సినిమా ఇంకా చూడలా. అట్లీస్ట్ మీరు చూసిన లుక్స్ అంటోంది, జస్ట్ సినిమా చూస్తే అర్థమైపోతుంది ఎవరు చేస్తే బాగుండదు, నేను ఎవరికి క్యాపబిలిటీ ఉందనేది. రైట్ రైట్ ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.